మన సాంగత్యము, ఆర్ అసోసియేషన్ క్రియేట్స్ మైండ్ సెట్స్. ఈరోజు మన సాంగత్యము ఎవరితో ఉంది? నిజంగా చెప్పండి, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్సే ఉన్నారండి, కరెక్టే. కానీ ఆ క్రిస్టియన్ ఫ్రెండ్స్ నిజంగా దేవుని చిత్తంలో జీవించేవారు ఉన్నారా? ఈరోజు హూ ఇస్ యువర్ అసోసియేషన్ విత్? మీ సాంగత్యం ఎవరితో ఉంది? నేను కేవలము స్నేహితుల గురించే మాట్లాడట్లేదండి. ఎవరైనా కానివ్వండి, ఈ మాట మాత్రం జాగ్రత్తగా వినండి. దేవుని నుండి మిమ్మల్ని దూరంగా చేస్తున్న వారైతే వారికి దూరంగా మీరు వెళ్ళండి. Whoever is making you go far away from God, you stay far away from them because they are not from God. ఒకవేళ అది మీ కుటుంబస్తులే అంటే కుటుంబస్తుల నుండి దూరం వేరైపోవాలా? నో. మీ రిలేషన్షిప్, దేవునితోటి మీ సంబంధాన్ని చెదరగొట్టే వారు ఎవరైనా, ఫస్ట్ గాడ్, మొట్టమొదటిగా దేవుడి కోసం ఎవరైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. హూ ఇస్ దట్ యువర్ అసోసియేషన్ విత్? మీ కొలీగ్సా, కాలేజ్ ఫ్రెండ్సా, మీతో పనిచేసేవారు ఎవరైనా అవనివ్వండి. కానీ మీకు తెలుస్తుంది ఆ తేడా. నేను ఎప్పుడైతే వారితోటి సమయం గడుపుతున్నానో, నేను ఎప్పుడైతే వారితో మాట్లాడుతున్నానో, నా హృదయంలో నా ఆత్మ ఎంతో భారంగా, వేదన, నా హృదయంలో ఒకలాంటి వేదన వస్తుంది. అక్కర్లేని మాటలు, లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నేను వారికి వేరుగా ఉండలేకపోతున్నాను. నా సమయం ఎంతో వృధా అయిపోతుంది. నేను చేరవలసినది గమ్యానికి చేరలేకపోతున్నాను. బికాస్ దే ఆర్ స్టాపింగ్ మీ అన్నట్లయితే ఇట్ ఈస్ టైమ్ దట్ యూ హ్యావ్ టు లెట్ గో. ఇట్ ఈస్ టైమ్ దట్ యూ హ్యావ్ టు బీ ఫార్ ఫ్రమ్ దెమ్. వారి నుండి దూరంగా ఉండటము చాలా ముఖ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును.